ఏం పింఛన్లు ఏం తనిఖీ చేస్తారు? ఉన్నవే కదా పింఛన్లు తనిఖీ చేసింది కదా ఒక్క వర్షం. అది కాదు, వాళ్ళు రకరకాల తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టంట కొందరు అక్రమంగా పింఛన్లు తీసుకున్నారంట. ఇప్పుడు వాడికి ఏ రోగం లేకపోయినా రోగం ఉందని పింఛన్ ఇది చేయడము, ఏది సర్టిఫికేట్ పెట్టడము, వికలాంగ పింఛన్లు అవి ఇవి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కట్ చేస్తారు అని ఒక వార్త. ఆయన పోయినసారి అది చేసేదాన్ని కదా, ఇప్పుడు కట్టేసిందే. పోయినసారి జగన్మోహన్ రెడ్డి అందరికి పెన్షన్ కట్టేసేదాన్ని కదా, ఇప్పుడు చేసేదే ఉంది కథ. పోయినసారి జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు పెరికేసాడు, పెన్షన్లు పెరికేసాడు, అది గొప్పలు పెట్టారు కదా టీవీ ఫైల్ పాతవి కావాలంటే. ఇప్పుడు వాళ్ళు చేస్తే అది శృంగారం, పక్కన చేస్తే బూత్. ఇప్పుడు అది వాళ్ళు చాలా తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్న చాలా రేషన్ కార్డులు ఇచ్చారు, వాళ్ళకి ఇయ్యారు, వీళ్ళకి ఇయ్యారు. ఎన్ని తప్పులు పెట్టారు ఆయన, పెట్టారు. ఇప్పుడు తీసేస్తామని చెప్తున్నారంటారు. ఏదే పెట్టారు, వాళ్ళకి తీసేస్తామన్నారంట. ఏదే అవును, అట్లా తీసారంటే ఇంకా గగ్గోలు అవుతుంది. గగ్గోలు ఇంకా అంతా గగ్గోలే. ఇప్పుడు ఎంతమంది పెన్షన్లు ఎంతో మంది పెరిగిపోయారు పెన్షన్లు ముందులాగా. నా తెలుసురా, అది వాళ్ళు ఇట్లాగే అన్ని కట్ చేసుకుంటా పోతారని తెలుసు. వాళ్ళు అందుకే 6 హామీలు అంత ధైర్యంగా ఇచ్చారు. ఎందుకంటే మనం ఎట్లా పెద్ద గొప్పగా ఇవ్వము అనే ఒక అభిప్రాయం వాళ్ళ బలంగా ఉంటుంది. డబ్బులు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటే డబ్బులు లేవు, వాళ్ళు నాశనం చేసుకున్నారు. మన ఎవరు నిన్న పొలం అన్నాడుగా, మరి ఏమన్నాడు? పొలం 4,000 కోట్లు అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా. 4 సంవత్సరాలు పడుతుంది చేయాలంటే అంటున్నాడు. సచిన్ గొర్రె 4 కోట్లు పెరిగిపోతుంది అంచనా. చాలా కష్టమైన పరిస్థితి అన్నాడు. కష్టమైన పరిస్థితి. ఆయన వచ్చిన ప్రతిసారి అట్టే ఉంటది. దాన్ని క్రియేట్ చేసుకొని వస్తాడు. ఇచ్చిన హామీలన్నీ కష్టమే. అప్పుడు నేను ఇచ్చినప్పుడు వేరే రకంగా ఉండే పరిస్థితి. ఒకసారి డైరెక్ట్ గా అన్నాడు, నేను హామీ ఇచ్చిన రోజు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నేను ఇంతకన్నా మించి చేయగలిగింది ఏమీ లేదు, వదిలేయండి, నేను చేయను అని కూడా అన్నాడు. అవును, ఇదంతా లీడ్ ఇస్తుంటాడు. ఆ పరిస్థితి బాగాలేదు, అంతా నాశనం చేశారు అని ఒకరోజు బాంబే వేస్తాడు. అవన్నీ ఇచ్చేది లేదు, మన వల్ల కాదు, డబ్బులు లేవు అసలు అన్నాడు కదా నేరుగా. ఆడియో కాల్ ఒకటి చక్కర్లు కొట్టింది కదా. ఏ పథకం లేదు, బొక్క లేదు. పట్టించుకోలేదండి. ఎవరిది? బస్ ఫ్రీయా? మహాలక్ష్మి ఏమైపోయింది బస్ ఫ్రీ? ఏమవుతుందిరా ఇవన్నీ అంతే. తెలంగాణలో ఎట్టో అట్టే ఉంటది అంతా. తెలంగాణలో జరగట్లే ఇక్కడ. తెలంగాణలో అంతే. చాలా మంది అసలు కొందరు పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మాకు ఏ ఉచిత సొమ్ము అక్కర్లేదు, మాకు ఏ తొక్కలో డబ్బు అక్కర్లేదు, మాకు ఫ్రీ అదే మహాలక్ష్మి అక్కర్లేదు, కళ్యాణ లక్ష్మి అక్కర్లేదు, మంచిగా అభివృద్ధి చేస్తే చాలు, బాబుని మేము అందుకే తెచ్చుకున్నాం అంతే తప్ప మాకు ఫీజు రియంబర్స్మెంట్ వద్దు, ఆరోగ్యశ్రీ వద్దు. చాలా మంది, ఎందుకంటే వీటి ద్వారా జనం మాట వింటం లేదరా. ఈ రెడ్లు, రాజులు, కమ్మలు వీళ్ళందరికీ ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతిోడు చదివిపోతుంటే అక్కడ కూలికి వచ్చేవాడు లేకుండా పోతున్నాడు. ప్రతిోడు చదివేస్తుంటే వాడికి ఆరోగ్యశ్రీ 25 లక్షలు వస్తుంటే వాడు మాటే విండవు. అవన్నీ కఠినమైనవన్నీ ఎప్పుడైతే పెత్తందారుల చేతుల్లో ఉంటాయో వాడు వీడి కోసం ప్రాపకం కోసం పాకులాడుతూ ఉంటాడో అప్పుడే ఈ సొసైటీ కరెక్ట్ గా నడుస్తుంది అనే పేరు. అవన్నీ వచ్చేసాక వాడు మాట ఏంటి ఉంటే మనకు పోతే పోయి సార్ నేను ఇది కాదు అది ఇంకోటి చేసుకుంటా. అది వీళ్ళందరికీ ఆ పిచ్చి పట్టేసింది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వాడు చదివేస్తే మళ్ళీ ఆ తర్వాత మన మాట ఏంటో. ఆరోగ్యశ్రీ వచ్చింది అనుకో, నా దగ్గరికి వాడు రాడు. నీకు రెడ్లు, రాజులు ఇదే ముత్తుకోవటం, కమ్మోళ్ళు. అసలు మాట వింటున్నాడు ఎవడన్నా ఇక్కడ?
అని. దిశ పోలీస్ స్టేషన్ పేర్లు ఎత్తేసి మహిళా పోలీస్ స్టేషన్ పేర్లు పెట్టారండి. అనిత నిన్నేదో కామెంట్ చేసింది, మీలో వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి అని. అవును. రకరకాలుగా మారిపోయింది. అంటే ఇంకా వాడికి రాజకీయ స్వేచ్ఛ ఉండదు అన్నమాట. అవును. వాడు రాజకీయ విధానాన్ని వాడు ఇంకంతే మాట్లాడు. ఏంటో ఇవన్నీ అలా కళ్ళలో ఉన్నంత. ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఎవడి పరిపాలన వచ్చినా అలా కల్లాలి కదా నాయన. అటు ఇటు 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 అటు. ఇప్పుడే ఇంతకీ మీ అమ్మది ఉంటుందా పింఛను? ఉంటుందా? అంత పక్క ఆధారాలు ఉన్నాయి. అదే ఎవరు? నేను. ఎవరు అనండి? వైసీపీ కట్ చేస్తారేమంటుంది. వైసీపీ కట్ చేస్తారేమంటుంది. అన్ని రకాలు ఉంటాయి.